హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకున్నానండి. మన బ్లౌజ్ మెజర్మెంట్ని పట్టుకొని, అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. కింద పైన కూడా 2 ఇంచెస్ విడ్త్ తోటి బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను. వీడియోలో చూపించే విధంగా నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. యూ నెక్ కోసం కొంచెం పై వైపు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా బయట వైపుకి మార్కింగ్ అయితే చేసుకొని వీడియోలో చూపించే విధంగా నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. అలాగే వీ షేప్ అనేది వచ్చే విధంగా కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి క్లాత్ మొత్తం కూడాను. ప్లీజ్ అండి, ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్స్లోకి అయితే వెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత నెక్కి కింద వైపు కూడా వీ అనేది డ్రా చేసుకున్నాను కదా, ఆ వీ వరకు కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది ఎలా యూజ్ అవుతుందని తర్వాత చెప్తాను. అలాగే 1.5 ఇంచ్ విడ్త్ తోటి సైడ్కి కూడా వీడియోలో చూపించే విధంగా షేప్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ముందు నెక్ మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ విడ్త్ అనేది ఉండాలండి, ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉండకుండా. అందుకని చెప్పేసి నేను చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. కొంచెం తేడా అయితే వచ్చింది. దానికి కూడా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పేపర్ ఫ్యూజింగ్ అనేది ఉంటుంది కదా, బకరం పీస్, ఆ బకరం పైన మనం కట్ చేసి పెట్టుకున్న నెక్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలండి. ఆ రెండు వైపులా కూడా బకరం పీస్ అనేది రావాలి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ముందుగా మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రాయింగ్ అనేది అచ్చుపడే విధంగా ఒకసారి రబ్ చేసుకోవాలి. అలాగే సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా. ఇప్పుడు పేపర్ ఫ్యూజింగ్ మీద అచ్చు పడింది కదా, ఆ అచ్చు పై నుంచి మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ కూడా చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాతకైతే చూపిస్తాను. ఇప్పుడు నెక్ని అంటే బకరం పీస్ పైన నెక్ మనం డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను క్లాత్ మొత్తం కూడాను. ఇలా బకరం పీస్ని కట్ చేసుకున్న తర్వాత షేప్ అనేది నీట్గా వచ్చిందా రాలేదని చూసుకున్నానండి. అలాగే ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ మెయిన్ క్లాత్ వచ్చేసి పింక్ కలరు, అలాగే బార్డర్ క్లాత్ కోసం అని చెప్పేసి ఆపోజిట్ కలర్ క్లాత్ శారీలోంచి తీసుకున్నానండి. ఆ శారీ అనేది షేప్కి సరిపోయేంత కటింగ్ అయితే చేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ క్లాత్ పైన వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. అలాగే బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకున్నాను. బ్యాక్ డిజైన్స్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న బకరం పీసెస్ని ఇలా ఆపోజిట్గా వేసుకోవాలండి, షేప్ అనేది అర్థం అవడం కోసం. ఇలా ఆపోజిట్గా వేసుకున్న తర్వాత లోపల వైపు నుంచి బకరం పీస్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. పై వైపు అనేది డిజైన్ అనేది నీట్గా కనిపించాలి, లోపల వైపు రివర్స్ క్లాత్ అనేది ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. రెండు బకరం పీసులు కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నానండి. ముడతలు అనేది రాకుండా క్లాత్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ముందుగా ఐరన్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి. నేనైతే ఐరన్ చేసుకోలేదు, నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత పై వైపున డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ తోటి లోపల వైపుకి ఫోల్డింగ్ స్టిచ్ వేసుకోవడం కోసం ఆపోజిట్ వైపు అంటే బయట వైపుకి ఇది ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. పైపింగ్ క్లాత్ దీన్ని నేను స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు అర్థమవుతుందండి ఈ క్లాత్ అనేది ఎటువైపు వెళ్తుందని చెప్పేసి. ఇది నార్మల్ లైనింగ్ క్లాత్ తోటే ఫోల్డింగ్ స్టిచ్ కోసం అయితే వేసుకుంటున్నానండి. ఇది పై వైపుకి ఎక్కడ కనిపించదు, జస్ట్ ఎక్కడ కూడా ఇట్లా పోగులు వేసినట్టుగా కనిపించకుండా ఉండడం కోసం ఈ క్లాత్ అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఈ ఫోల్డింగ్ వేసుకునే క్లాత్ని రెండు బకరం పీసులకు కూడా జాయింటింగ్ కోసం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఆపోజిట్ డైరెక్షన్లో నేను ఎలాగైతే వేసానో అదే విధంగా క్లాత్ని అనేది పెట్టుకోవాలి, డిజైన్ క్లాత్ని బకరం పీస్ని. ఇప్పుడు ఈ బకరం పీస్ని వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. కింద వైపు నుంచి వేసుకోవడం వల్ల క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందని చెప్పేసి ఈ క్లాత్ని కింద వైపు నుంచి వేసాను. ఈ జాయింటింగ్ అనేది ఓన్లీ నెక్ వైపు మాత్రమే చేయాలండి. మనం ముందుగా ఫోల్డింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ తోటి, అటువైపు వేసుకోకూడదు.
ఒకవైపు మాత్రమే నెక్ వైపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ గ్యాప్ తోటి ఉండే విధంగా క్లాత్ అనేది తీసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా క్లాత్లు తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ స్టిచ్ వేసుకుంటాం కదా, అలాగని చెప్పేసి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టిన క్లాత్లు అనేవి ఉన్నాయి కదా, 4 క్లాత్స్, వాటినన్నిటిని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. పొడవుగా వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్స్ అయితే చేసుకున్నానండి. నెక్ దగ్గర వచ్చేసి రెండు వైపులా కూడా ఇదే విధంగా 1 ఇంచ్ తోటి మార్కింగ్స్ అయితే చేసుకున్నాను. ఎన్ని ఉన్నాయని కౌంట్ అయితే చేసుకున్నానండి. ఫోల్డింగ్ చేసుకోవడానికి సరిపోయే విధంగా క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా అన్ని క్లాత్లు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ని పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. లోపల వైపు నుంచి ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి. పై వైపుకి మనకి ఎక్కడా కూడా కనిపించుకోకుండా నీట్గా లోపల నుంచి మాత్రమే స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. చూడడానికి కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రెండు వైపులా కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ వైపుకి వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ క్లాత్ వేసుకున్న తర్వాత ఇలాగైతే ఉందండి డిజైన్. పై వైపున మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ మార్కింగ్ కోసం, అంటే షోల్డర్ జాయింట్ వేసుకుంటాం కదా, దానికని చెప్పేసి 1/2 ఇంచ్ వదులుకొని డిజైన్స్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు పై వైపు నుంచి వీడియోలో చూపించే విధంగా లేస్ అయితే జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా లేస్ వేసుకోవడం వల్ల డిజైన్ అనేది చూడడానికి చాలా నీట్గా బాగుంటుందని చెప్పేసి లేస్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే లేస్ వేసుకోవచ్చు, లేకపోతే ఆ పైపింగ్ థ్రెడ్ని అలాగైతే ఉంచుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రెండు వైపులా కూడా వీడియోలో చూపించే విధంగా లేస్ అయితే జాయింట్ వేసుకున్నాను. కరువు తిరిగే దగ్గర ఎక్కడ కూడా షేప్ అవుట్ కాకుండా నీట్గా లేస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నెక్ దగ్గర పైపింగ్ వేసుకుంటున్నానండి. నార్మల్ పైపింగే, మనం ఫోల్డింగ్ వేసుకొని పైపింగ్ అయితే వేసుకుంటామో అదేవిధంగా గోల్డ్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ పైపింగ్ కోసం క్లాత్ అయితే రెడీ చేసుకొని నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. కింద వైపు నుంచి ఫోల్డింగ్ స్టిచ్ కోసం ఇలా జాయింటింగ్ క్లాత్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల నెక్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి. పైపింగ్ క్లాత్ అంటే లోపల థ్రెడ్ అయితే ఏం పెట్టట్లేదు, నార్మల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే మధ్యలో వీ షేప్లో కర్వ్ షేప్తో క్లాత్ అయితే కట్ చేసాం కదా, దానికని చెప్పేసి ఇలా ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ తోటి దగ్గరగా ప్రిల్స్, చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. క్లాత్ మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్స్ అనేవి ఎక్కడా కూడా మిస్ కాకూడదండి, నీట్గా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. రెండో వైపు సైడ్కి కూడా మనం క్లాత్ అనేది పై వైపున స్టిచ్ వేసుకున్నప్పుడు నీట్గా ప్రిల్స్ అనేవి కనిపించడం కోసం స్టిచ్చింగ్ అయితే సైడ్కి కూడా వేసేసుకుంటున్నాను. రెండు వైపులా కూడా అదే విధంగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వీ షేప్ క్లాత్ ఉంది కదా, ఆ షేప్ క్లాత్కి కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండాలి కదా స్టిచ్చింగ్ కోసం, అందుకని చెప్పేసి ఆ క్లాత్ని బేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చుట్టూ కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ముందుగా క్లాత్ ఎలాగైతే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. దాని పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా స్టిచ్చింగ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్స్ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నానండి. కింద వైపు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఎంతైతే ఉందో అంత క్లాత్ను మాత్రమే ఉంచాను, కానీ పై వైపున సైడ్కి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా షేప్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నానండి. ఈ క్లాత్ని మనం ముందుగా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ప్రిల్స్ వైపు ఉండే విధంగా పై వైపున క్లాత్ ఉండే విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించే విధంగా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. పై వైపున షేప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షేప్ అనేది నీట్గా ఉండే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసుకున్నాం కదా క్లాత్ని, అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలండి. క్లాత్ రివర్స్ తిప్పినప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా ఉండడం కోసం చుట్టూ కూడా క్లాత్కి కట్స్ అనేవి పెట్టుకున్నాను. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలండి. కోన్ షేప్ లాగా ఉంది కదా పై వైపున, ఆ షేప్ వచ్చి రావడం కోసం లోపల వైపున మనం కత్తెరని పెట్టుకొనైనా సరే బయటికి లాగొచ్చు. ఇప్పుడు పై వైపు నుంచి షేప్ ఎలాగైతే ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి.
ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ప్రిల్స్ అనేవి పైకి లేచినట్టుగా కాకుండా ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా నీట్గా అయితే కనిపిస్తాయి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎక్కడ రావాలని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ తోటి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. రెండు వైపులా కూడా ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఒకవైపు ఎక్కువ తక్కువ అనేది రాకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అచ్చు పడే విధంగా ఒకసారి మొత్తం రబ్ చేసుకుంటున్నాను. ఈ అచ్చు ప్రకారం రెండో వైపు కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న క్లాత్ని పైవైపున ఫోల్డింగ్ మనం ముందుగా పైపింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ కనిపించే విధంగా లోపల వైపు ఈ డిజైన్ ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. క్లాత్ అనేది ఒకవేళ వేసుకున్న తర్వాత చిరిగిపోకుండా ఉండడం కోసం. అలాగే రెండో వైపు కూడా వీడియోలో చూపించే విధంగా ఈ క్లాత్ని పెట్టుకొని మార్కింగ్స్ని బేస్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. షేప్ అనేది నీట్గా రావడం కోసం మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి, క్లాత్ లేచినట్టుగా ఉండకుండా. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కింద వైపు కూడా నేను నార్మల్గానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాం కదా, కింద నడుము పట్టి అదైతే వేసేసుకున్నాను. సైడ్కి ఫోల్డింగ్ డిజైన్ ఉంచాం కదా, ఆ డిజైన్ దగ్గర మనం థ్రెడ్ అనేది ఎక్కిస్తానని చెప్పాను కదండి. ఈ థ్రెడ్ని నేను సేఫ్టీ పిన్ తోటి మొత్తం అక్కడ ఎక్కించానండి, పైకి ఉండే విధంగా. అలాగే షేప్ అనేది నీట్గా ఉండే విధంగా సర్దుకోవాలండి. ఈ థ్రెడ్ మొత్తాన్ని కూడా షేప్ నీట్గా అంటే యూ లాగా కరువు తిరిగినట్టుంది కదా, అదంతా నీట్గా వచ్చే విధంగా మనం థ్రెడ్ని ఒకసారి సర్దుకోవాలి. ఇలా ఎక్కించుకున్న థ్రెడ్ అనేది పైన కింద కొంచెం ఎక్స్ట్రా ఉండాలండి స్టిచ్చింగ్లోకి వెళ్ళడం కోసం. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతకి ఇలా అయితే ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.